హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్. ఇది మన ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఏయూ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి వివిధ రకాల చేపలు అలాగే బర్డ్స్ కనబడుతున్నాయి, అలాగే ఉన్నాయి. ఇక్కడ 3 నెలల పాటు ఈ ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్ కూడా చాలా మంచి ఎంట్రన్స్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఒక పెద్ద చేప ఆకారం ఉన్న చేప బొమ్మని బాగుంది కదా. ఎంట్రన్సే చాలా బాగుంది. చాలా ఎక్కువగా మనకి లోపల చేపల కలెక్షన్ అలాగే బర్డ్స్ కలెక్షన్ కూడా ఉందని తెలుస్తుంది. మన ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్దాం. ఈ టికెట్ మనకి మనిషికి 150 రూపాయలు చొప్పున టికెట్ పెట్టారండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మనకి రెడ్ కార్పెట్ వేసి లోపలికి ఆహ్వానిస్తున్న విధంగా మొత్తం అంతా రెడ్ కార్పెటే కనబడుతుందండి. చూడండి ఎంత బాగుంది రెడ్ కార్పెట్. ఈ రెడ్ కార్పెట్ని చూడండి. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి మొక్కలు కూడా కనబడుతున్నాయండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలా మందికి మొక్కల మీద ఆసక్తి ఎక్కువ కలగడంతో ఎగ్జిబిషన్లో కూడా మొక్కలు సేల్స్ కూడా పెడుతున్నారు. చూడండి చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు బోన్సాయి మొక్కలు, రకరకాల మొక్కలు కూడా ఇక్కడే సేలింగ్ పెట్టారండి. చూడండి ఎగ్జిబిషన్ చూడండి ఎంత బాగుందో. జెయింట్ వీలు ఇవన్నీ కూడా. మనం ఎగ్జిబిషన్ లోపలికి ఎక్వేరియంలోకి వెళ్తున్నామండి. చూడండి ఎక్వేరియం చాలా బాగా డిజైన్ చేస్తే చాలా బాగుందండి. ఎక్వేరియం స్టార్టింగే మనకి చిన్న చిన్న చేపలు, రకరకాల చేపలు కనబడుతున్నాయండి. ఒకే రక చేపలు ఇంత మంచి కలెక్షన్స్ మనం ఎప్పుడు కూడా చూడలేదు. చూడండి ఏదో చీకట్లో చాలా బాగుంది. ఇది అగ్గి పురుగులు అయితే లైట్లు ఎలాగైతే వస్తుంటాయో ఆ విధంగా కనబడుతున్నాయి. రకరకాలు వైట్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పింక్. అలాగే పెద్ద పెద్ద చేపలు కూడా ముసలి ఆకారంలో ఉన్న చేపలు కూడా ఉన్నాయండి. చూడండి ఆ చేప ముసలి ఆకారంలో ఉన్నట్టు ఉంటాయండి. చూడండి ఎంత పెద్ద ఎక్వేరియం అంటే. మనం ఎప్పుడు కూడా ఈ వైజాగ్ గత ఏడాది ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇప్పుడు ఈ 2వ ఎగ్జిబిషన్ నుంచి కూడా మనకి కంటిన్యూగా వైజాగ్లో పెట్టడం జరుగుతుంది. చూడండి జనాలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే తాబేళ్ళు మనం ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో చూస్తుంటాం, కానీ రకరకాల చేపలు ఇప్పుడు చూడలేని రకాల చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి. ముసలి ఆకారంలో చేపలు కానివ్వండి, మంచి మంచి చేపలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ. బాగుందండి వాతావరణం ఎంత బాగుందో. పెద్ద పెద్ద చేపలు. ఎక్వేరియం కూడా ఈ ఎక్వేరియం చూస్తే మనకి నీళ్ళ మధ్యలో మనం ఉన్నామా అనే విధంగా కనబడుతుందండి. అంతే అలా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మన ఏదో ఎగ్జిబిషన్లో చేపలు ఎగ్జిబిషన్లా కనబడకుండా ఇది మనం మధ్యలో ఉండే విధంగా కనబడుతుందండి. చూడండి అటు ఇటు చేపలు కనబడుతున్నాయి, మధ్యలో మనం ఉన్నాం. కానీ పిల్లలకి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారండి. తప్పనిసరిగా పిల్లలు చూపించవలసిన ఎగ్జిబిషన్ అండి ఇది. చూడండి షార్క్స్ ఎన్ని ఉన్నాయో. ఒకే దగ్గర 100 రకాలు ఉన్న చేపలను చూస్తే మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చూస్తున్నారా షార్క్స్ ఎన్ని ఉన్నాయి. ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి మన మధ్య కనబడతాం. మధ్యలో మాత్రమే చేపలు కనబడుతున్నాయి. మనం అలా తలమానికి వస్తున్నట్టుగా కూడా. ఈ చూస్తున్నా కదా ఏదో చేప ఎలాగ వెరైటీగా ఉంది. కానీ చాలా చేపలకి ఇక్కడ బోట్స్ పెట్టకపోవడం వల్ల ఆ చేపల పేరేటి అనే విషయం మనకు తెలియదండి. ఈ చేప ఎవరైనా ఈ చేప గురించి తెలిసినట్టయితే, ఈ పేరు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ 3 నెలల పాటు ఇక్కడే ఉంటుందండి. 3 నెలలలోపు పిల్లలందరినీ వచ్చి చూస్తే బాగుంటుంది. మనం టర్నల్లోకి వెళ్తున్నామండి. ఇది టర్నల్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఫారెన్లో ఉండే లొకేషన్లో ఉంటాయి కదండి. సింగపూర్, మలేసియా అక్కడ పర్మనెంట్గా ఉంటాయి. కాదు ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం వచ్చి 3 నెలల నుండి వెళ్ళిపోతున్నాయి. అదే తేడా అండి. కానీ చాలా బాగుందండి వాతావరణం. లొకేషను సముద్రం మధ్యలో మనమే ఉన్నామా అనే విధంగా బ్లూ కలర్లో మనం
మనం నడుస్తుంటే అటు ఇటు చేపలు మనం మధ్యలో ఉంటున్న విధంగా మంచి లొకేషన్ కనబడుతుందండి. చూడండి పైన చేపలు ఎలా ఉన్నాయి. ఇక్కడ చేపలే కాదండి, బర్డ్స్ కూడా, రకరకాలైన బర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సంవత్సరం బర్డ్స్ను కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం కూడా జరిగింది. చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, చేపలు పట్టుకునే విధంగా ఆ ఎక్వేరియం బాక్స్ని తాకుతూ. చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నా కదా ఎంత టర్మినల్ ఎలాగుందో. జనాలు మాత్రం చాలా రద్దీగా ఉంది. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి మాత్రం జనాలు చాలా ఎక్కువ మంది కూడా రావడం కూడా జరుగుతుందండి. ఇది జనవరి 15వ తేదీన ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చల్లగా ఉంది. అంత ఏసీ రూమ్ కూడా పెట్టారు. చూడండి ఎంత బాగుందో. మనం ఆ టర్నల్ నుంచి ఈ టర్నల్లో రావాలి. ఇటువంటివి సింగపూర్, మలేషియా లాంటి ప్రాంతాల్లో చూస్తాం. మళ్ళీ ఇక్కడ కొత్తగా ఇప్పుడు చూస్తున్నాం వైజాగ్లో. గత 2 సంవత్సరాలుగా
పెడుతూనే ఉన్నారు ఇక్కడ ఇదే గ్రౌండ్లో. లాస్ట్ ఇయర్లో కూడా పెట్టడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇది వేరే కంపెనీ వాళ్ళు పెట్టడం కూడా జరిగింది. చూడండి, చిన్నపిల్లలు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ 3 నెలల పాటు ఉంటుందని, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఉంటుందని ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా చూడాలనుకున్న వారు త్వరగా వచ్చి ఈ ఎగ్జిబిషన్ కూడా సందర్శించండి. చాలా ఎంటర్టైన్మెంట్గా కనబడుతుంది. అన్ని రకరకాల చేపలు కానీ, అన్ని రకరకాల పక్షులు కానీ చాలా బాగా ఉన్నాయి అందులో. ఇదంతా లక్కీ ఫిష్ అండి. ఇది చూడండి చేప, ఇది దీన్ని టేక్ అంటారు. మన సముద్రంలో కూడా ఉంటుంది ఇది. ఈ చేపను టేక్ అని పిలుస్తారు. ఇది టేక్. మనం ఇప్పటివరకు చేపలు చూసాం కదండి. ఇప్పుడు బర్డ్స్ చూద్దాం రండి. ఇక్కడ చాలా రకరకాలమైన బర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని మినీ జూ పార్క్గా తయారు చేశారండి. చూడండి ఎంత పెద్ద విశాలంగా ఉన్న ప్లేస్లో ఏర్పాటు చేశారు. మనకి స్టార్టింగ్ రాగానే ఒక అడవి కోళ్ళు కనబడుతున్నాయండి. అన్నీ కూడా రకరకాల 2 కోళ్ళు. ఇవి అడవి కోళ్ళు అంటాం అనుకుంటా. నాకు కూడా బాగా తెలియదు పేరు. ఎవరికైనా తెలిసిందైతే కామెంట్ చేయండి. చూడండి చిలక ఎలా ఎగురుతుందో. పక్కన ఎగురుతుంది. చూడడానికి వచ్చిన అందరికి కూడా ఈ చిలకలు ఇలాగే
సర్కస్ చేయడం చాలా బాగుందండి, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఇది. అలాగే పెద్ద పెద్ద రామచిలుకలన్నీ ఇవి, అంటే ఇది పేర్లు అవి నాకు బాగా తెలియదు, పైగా వీళ్ళు బోర్డ్స్ కూడా పెట్టలేదు. చూడండి బ్లూ కలర్లో ఉంటుంది ఇది. ఎక్కువగా మనం జూ పార్క్లోని పెద్ద పెద్ద మూవీస్లో కూడా చూస్తుంటాం. ఇక్కడ స్నేక్స్తో కూడా వచ్చిన నిజంగా ఉన్న స్నేక్స్ కూడా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వచ్చిన వారికి. చూడండి ఇది వైట్ కలర్ చూస్తున్నా కానీ ఇవన్నీ చిన్న చిన్న పైతాన్ అండి. ఇది చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా మెల్ల వేసి ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. చూడండి ఎలా ఫోటో తీసుకుంటున్నారు సరదాగా అందరూ భుజం వేసి. పైతాన్ తెల్లగా ఉన్న కొండచెల పాము. మనకి గిన్నె కోళ్ళు, రకరకాలైన గిన్నె కోళ్ళు, తర్వాత కొండ చూడండి రకరకాల కోళ్ళు అంటున్నారు. రకరకాల పక్షులు ఉన్నాయండి. బర్డ్స్ మాత్రం చాలా ఎక్కువ బర్డ్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా అదే బాగున్నాయి కదండి ఇవన్నీ. చాలా ఇక్కడ మాత్రం చాలా బాగా ఏర్పాట్లు చేయడం కూడా బాగా జరిగింది. చూడండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకి బర్డ్స్ ఎన్ని రకాలు పెట్టారో ఎంత లాగా చూడవచ్చు మనం. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా రివ్యూగా ఉందండి. చూడండి ఇదేదో ఈ రామచిలుక ఫుడ్ తింటున్నట్టుగా ఫుడ్ తింటుంది. చాలా బాగున్నాయండి చిలుకలు. మనం బయటన జూ పార్కులో అట్లా చూస్తుంటాం. ఇక్కడ జూ పార్కులో కూడా అన్నీ కూడా లేవులేండి, కానీ ఈ తక్కువగా చూసే రకరకాల బర్డ్స్ అండి ఇవన్నీ కూడా. రామచిలుకలు అండి ఇవన్నీ బాగున్నాయి కదా. ఎన్ని బాతులు అండి, డిఫరెంట్గా బాతులు. ఈ బాతులకు పైన జిట్టు కూడా ఉంది. ఈ రకం ఇప్పుడు కూడా మనం చూడలేదు. నార్మల్ బాతులు చూసాం కానీ ఇది కుందేలు అంటండి. ఇది ఒక డిఫరెంట్ కుందేలు. అసలు కుందేలు ముఖం కూడా కనబడలేదు కానీ మెత్తగా ఉంది. ఏ దేశం నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ ఇది ఇండియన్ బ్రీడ్ అయితే కాదు. చూడండి చిలకలు, లవ్ బర్డ్స్ చాలా ఎక్కువ కలెక్షన్స్ కూడా బాగున్నాయండి దీంట్లో. నిన్న సెలవు కావడంతో చాలామంది జనాలు ఎక్కువ మంది వచ్చారని చూడడానికి. ఇవి ఎలకలండి, చిన్న వైట్ ఎలకలట. ఇవి ఒక రకమైన ఎలక జాతి చెందినవి అని చెప్పారు ఇక్కడ. ఇవి కూడా ఎలక టైప్ ఉన్నాయండి. ఇది పాము అండి, ఇది పైతాన్ అండి. ఇవి ముంగీసులు అంటారండి. మనం ముంగీసులు అన్నీ కూడా మనం బ్లాక్ కలర్లో చూసాం కదండి. ఇవి వీట ఎల్లో కలర్లో గోల్డ్ కలర్లో కనబడుతున్నాయి. ఇది ముంగీస్ అంటండి. ఓ ఇవి మన వైజాగ్లో చూడడం ఫస్ట్ టైం అండి. ఇది
ఇక్కడ నుంచి అంతా ఎగ్జిబిషన్. ఎవరికి ఆడవాళ్ళకి కావాల్సిన సామాన్లు కానీ అన్నీ కూడా మనకి చాలా భారీ ఎగ్జిబిషన్ అండి ఇది. రకరకాల వస్తువులు కొనుక్కోవచ్చు, అలాగే తిండి పదార్థాలు కూడా దొరుకుతున్నాయి. ఢిల్లీ మసాలా అందరికీ నచ్చింది కదండి ఈ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.